చెప్తానికి ఎంత వివరణ కలిగినప్పుడు సుదీర్ఘంగా ఆలోచన చేస్తే మరిన్ని సంగతులు ఆత్మదేవుడు మనకి బోధిస్తాడు. ఆ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు గంతులు వేయటమే కాదు, నువ్వు ఆత్మ లేకపోతే నా దానవు కదా. ప్రభు చెప్తున్నాడు. కొన్ని ఖచ్చితమైన మాటలు ప్రభు మనకి చెప్పేశాడు. యోహాను గారు కూడా చెప్పారు. 6 నెలల ముందు వచ్చిన యోహాను గారు యేసు ప్రభుకు బాప్తిస్మ ఇచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా? నేను నీళ్ళలో మాత్రమే బాప్తిస్మ ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇస్తాడు. అంటే నీళ్ళలో మాత్రమే బాప్తిసం తీసుకుని వాళ్ళ ఉండిపోయే తప్ప ఆత్మ చెప్పు సంగతులు వినే ఆలోచకుడిగా నీవు మారలేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంగతులు నీలోనికి రాలేదు. అందుకనే గంతులు వేసే అనుభవం లేదు. ఇద్దరు కలుసుకుంటే కనుక ఆత్మదేవుడు పనిచేస్తాడంట. ఆ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? ఇద్దరు కూడి మాట్లాడుకుంటే దేవుడు చెవి యొగ్గి ఆలకిస్తాడు. మరి ఏం మాట్లాడుకుంటున్నావు నువ్వు? రాత్రి నేను చూడలేదు ఆ సీరియల్ చివరిలో ఏమైంది? మొన్న ఎపిసోడ్లో డాక్టర్ వచ్చి వెళ్ళిపోయాడా? ఏ పేర్లు ఉంటాయి వాళ్ళకి, నాకు తెలియదు సీరియల్ గురించి. ఇది కదా నువ్వు మాట్లాడుకునేది. అందుకని పరిశుద్ధాత్మ నువ్వు తొక్కుపరిచే వ్యక్తిగా ఉన్నావు తప్ప పరిశుద్ధాత్మలో ఆనందించే వ్యక్తిగా లేవు. ఇద్దరు విశ్వాసులు కూడి మాట్లాడుకుంటే చెవియొగ్గి ఆలకిస్తానన్న దేవుడు ఆత్మరూపిగా నీలో నాలో ఆనందించాలి. నీవు నేను మరియ ఎలిజబెత్ వలె దేవుడిని ప్రకటించాలి అంటే కనుక పరిశుద్ధాత్మను పొందుకున్నాను. అందుకనే వారి గురించి రాయబడిన మాట్లాడి తెలుసా? ఎలిజబెత్ ప్రవశిస్తూ ఆ శిశువును బట్టి గంతులు వేసిన ఎలిజబెత్. నేను ముగిస్తున్నాను, ఇంకా పక్క చూపులు చూడకుండా ముగిస్తున్నాను. ఏమంటుంది తెలుసా? గర్భవతి అయినందుకు స్త్రీలను నీవు అంతకుముందు చెప్పలేదు కదా. అంటే పిల్లల కన్నా తల్లు గర్భవతులైన వారు ఏం పొందినట్టు? ఇప్పుడు ఆశీర్వదింపబడినట్టు. నాకు ఇంకా ఆశీర్వాదం లేదు, నా బతికింతే, నా జీవితం ఇంతే నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఎప్పుడైతే నువ్వు గర్భం దాచావో వాక్యం చెప్తుంది నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. ఆశీర్వాదం అంటే బాహ్యంగా ఏదో మేళ్ళ మిద్దులు అయి చూసుకుంటావు. దేవుడిచ్చే బహుమానమే నీ కడుపులోనికి వస్తే, దేవుడు సిద్ధపరిచిన రూపమే నీ పొట్టలో పెడితే నువ్వు ఆశీర్వదింపబడిన దానవు కదా. అది కదా నువ్వు తెలుసుకోవాల్సింది. అందుకనే మొట్టమొదటిగా ఏం చెప్తుంది తెలుసా? నీవు ఆశీర్వదింపబడిన దానవు. రెండవదిగా నీ గర్భఫలము, అది కదా ముందు చెప్పుకున్నాం, భూమి మీద మీరు విస్తరిస్తారు అని దేవుడు ఆశీర్వదించాడు. మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఈ గర్భఫలం అనేది ఇంకా ఆగిపోదు, ఆశీర్వదింపబడుతుంది అని చెప్తున్నాడు. మూడవదిగా నా ప్రభు, నా ప్రాణము ప్రభువుని గణపరుచుచున్నది. ప్రాణమే గణపరుచుచుంది. నీకు ఎండకి తట్టుకులా ఇవో ప్రాణం పోయేలా ఉంది, ఈ గాలికి చచ్చిపోతానే భయమే అంటుంది అని ప్రాణం పోతుందని నీకు తెలుస్తుంది. ఇక్కడ ప్రాణంతోనే కనపరుస్తున్నారు, కానీ నీ దేహంతో అయినా దేవుణ్ణి కనపరుస్తున్నావా? దేవుని కోసం నీ శక్తిని ఏమైనా ఉపయోగిస్తున్నావా? కనీసం చప్పట్లు కొట్టవు కదా నువ్వు. చేతులు ఎత్తమంటే హల్లులో చెప్తానికి పూర్తిగా ఎత్తలేవు కదా నువ్వు. ప్రాణంతో కూడా కనపరచడం. ప్రాణము, దేహము, ఆత్మ, ఈ మూడు కూడా ప్రభుని కనపరచాలి. ఆయన ఆధీనంలో ఉండాలి. ఇక నాలుగవదిగా నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తాను. ఎప్పుడు ఆనందిస్తావంటే కనుక నా ఆత్మ నశించిపోయి నరకానికి వెళ్ళదో. ఇదిగో నాలో పెట్టిన ఆత్మ అనే దీపం దేవుడి దగ్గరికి వెళ్ళింది. మరలా ఆయన వచ్చినప్పుడు ఆ ఆత్మను భూమి మీదకి తీసుకొచ్చి నేను ఎక్కడైతే కప్పెట్టారో అక్కడి నుంచి నన్ను లేపుతాడు కనుక అందుకు నా ఆత్మ ప్రభువుని బట్టి ఆనందిస్తుందని నీవు పునరుత్థానం గురించి నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఐదవదిగా నేను చెప్పి ముగిస్తున్నాను. నన్ను అందరూ ఏమంటారంట? ధన్యురాలు అంటారంట. అంటే దేవుడిచ్చిన ఈ ఫలం పొందకపోతే దౌర్భాగ్యురాలు అంటారేమో కదా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేనిచ్చిన ఆశీర్వాదం పొందుకుంటే, నా చేత ఆత్మ చేత నింపబడితే నువ్వేమవుతావంట? ధన్యురాలు. దేవునిలో ఉండటానికి, దేవుని చేత రక్షింపబడటానికి, దేవుని చేత ఆశీర్వదింపబడటానికి, దేవుడిచ్చే విస్తరణ పొందుకోవటానికి ఇదిగో ఎలిజబెత్ మరియను ముందుగా పెట్టి 5 విషయాలు ప్రభు మనకు చెప్పాడు. ఇందులో మనం దేంట్లో వెనకబడి ఉన్నాం? ప్రభువులో ఆనందించలేక ఉన్నామా? మనం చూసుకుని సంపాదించుకున్న దాన్ని బీరువాలో పెట్టిందని చూసి అమ్మ నా డబ్బులు నాకు బాగానే ఉన్నాయి, నేను బంగారం కొనుక్కున్నాను, లేకపోతే నా బట్టలు బాగానే ఉన్నాయి, అన్నీ పాతవి అయిపోతే మళ్ళీ నీ ఆనందం కూడా తగ్గిపోద్ది. నీ ఆనందం ఎప్పుడు పరిపూర్ణమవుతుందంటే ప్రభువుని కలిగి ఉన్నప్పుడు, ఆయన గుర్తు చేసుకున్నప్పుడు కూడా ఆనందిస్తావు, శ్రమల్లో కూడా ఆనందిస్తావు. ఈ విషయాలను నేను చెప్పట్లేదు. నేను తీసుకున్న 15 నిమిషాలు అయిపోయింది కనుక నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రభువులో ఆనందించేవారిగా ఉండాలి. ఎప్పుడు ఆనందిస్తాము అంటే కనుక
ఆయన ఆత్మను కలిగిన వారుగా ఉండాలి. ఆయన ఆత్మను కలిగిన వారుగా ఉంటే గనుక దేనికి భయపడమో, భయపడకుండా ఈ భూమి మీద ధన్యులుగా ధన్యురాలుగా ఆయన పిల్లలుగా పిలువబడతాము. ఆయన కొలుస్తూ ఆయన వచ్చేసరికి సిద్ధపడతాము. ఆయన వచ్చిన తర్వాత ఆయన సిద్ధపరిచిన స్థలం అనే పరలోకంలోకి వెళ్ళిపోతాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ, మరి ముఖ్యంగా దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన ఆ బహుమానాన్ని, గర్భఫలం అనే బహుమానాన్ని పొందుకుని నిండు శూలాలుగా మన ముందు కూర్చుని వేడుకకు కారణమైన ఇందుకి ఆత్మదేవుడు సదా తోడైండి ఆశీర్వదించి ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా విన్న వాక్యాన్ని బట్టి మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎన్నో పర్యాలు విన్న మాటలే వింటూ ఉంటే మరికొత్తగా అనిపిస్తున్నప్పుడు నా గురించి కదా ప్రభు ఈ కొత్త మాటలు మరి విషయాలు నేర్పించాడు అని గ్రహించగలిగితే కనుక నీకు మేలవుతుంది. అలా కాకుండా సమయం అయిపోయింది, భోజనం పెడతారు, మనం తింటాం, వెళ్ళిపోతాం. అది కాదు, మనము తినేసిన భోజనానికైతే ఏముండదు, కానీ ఇదిగో నేర్చుకున్న మాట అయితే హృదయంలో దేవుడు నిత్యరాజ్యం చేర్చే వరకు కూడా బలింపజేస్తాడు. ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను కీర్తించి ఆరాధించి స్తుతించటానికి, నీ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ధ్యానించటానికి ఎంతటి గొప్ప కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ కృపకు మేము పాత్రలు అవ్వటానికి కారకురాలైన ప్రభా యేసయ్య, ఇస్సాకును బట్టి ఇందును బట్టి నీకు స్తోత్రాలు. అలాగే ఇగిరిసి వారి కుటుంబములను బట్టి, అలాగే తన దేవభక్తులు వారి కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలు. వారి కుటుంబాల్లో నువ్వు చేసిన మేలును వారు తలంచుకుంటూ చక్కగా బిడ్డలను జతపరిచావని, దర్శించావని, ఈ నవమాసాలు దేవతగా ప్రభా ఇచ్చిన గర్భఫలాన్ని మోయటానికి శక్తి సామర్థ్యాలు ఇచ్చావని, కృప చూపావని, అది తలంచుకుంటూ ఏర్పాటు చేసిన కృతజ్ఞత కూడిక ఆత్మదేవుడిగా నీ అధ్యక్షతలో మహింకరంగా జరిగించుకున్నాం. దేవ నడిపించుకొచ్చిన నీ పిల్లలందరూ కూడా నీ విలువైన మాటలు శ్రద్ధగా వినటానికి మీరు కృప చూపారు. అందులో బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నిండు చూలాలుగా ఉన్న ఇందును బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డ ప్రభా అనేక దినాలుగా నువ్వు దర్శించిన నాటి నుండి మేము నీ బిడ్డ కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రస్తుత దినాలు సమీపమై ఉంటుండగా నీ బిడ్డను బట్టి మరొకసారి తండ్రి కూడి ఉన్న మేమందరం ఏక మనసుతో ప్రార్థన చేస్తూ బిడ్డను ఆశీర్వదిస్తుంటుండగా అనువైన సమయాన సులువైన కానుకను దయచేయండి. మొదటి కానుపు గనక ప్రభా యేసయ్య, మొదటి కానుపులో ఎలాగైతే యవన బిడ్డ మరియకు నువ్వు తోడై ఉండి ఈ లోకానికి రక్షకుడుగా ఆమె గర్భంలో యేసయ్య తోడై ఉండి ఆ సులువైన కానుకను దయచేయండి. అలాగే తండ్రి ఇదిగో ప్రభా, నిండు పండు వృద్ధాప్యంలోనికి వచ్చిన ఎలిజబెత్ పైన ఎలాగైతే ఆ ప్రస్తుత దినాల్లో మహాకణికరం ఉంచావో, ఇందు పైన ఆ కణికరాన్ని ఉంచండి. 90 సంవత్సరాల శార కనటానికి ఎలాగైతే శక్తినిచ్చావో అలాంటి శక్తి సామర్థ్యాలు ఇందుకి దయచేయండి. మోనోహ భార్యకి ఇచ్చిన ఆ కృప, నీ కృప తండ్రి ప్రభా ఇందుకి ఇచ్చి మేమందరము కూడా ప్రార్థించి బిడ్డను ఆశీర్వదిస్తుంటుండగా శ్రేష్టమైన నీ దీవెనలు, మంచి ఆరోగ్యాలు దేవదిగా ప్రభా తల్లికి లోనున్న శిశువుకి మీరు అనుగ్రహించి మరలా నీవిచ్చిన మరొక రూపం ఈ భూమి మీదకి పంపించినప్పుడు మేమందరము కూడా ఆ బిడ్డను బట్టి, ఆ బిడ్డను కన్న నీ బిడ్డను బట్టి స్తుతించడానికి సహాయము దయచేయమని దేవా, అటువంటి ఘనమైన గొప్ప కార్యాన్ని నీ బిడ్డ జీవితంలో జరిగించమని కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి దేవా, ఈ కార్యక్రమం ఇంతవరకు మహిమకరంగా జరిగించారు. తదుపరి జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా మహిమకరముగాను, దీవెనమయముగాను, సంతోషయుక్తముగాను, సమాధానకరముగాను జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా ఈ కూడిక ముగింపు ద్వారా మీరే పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాను పరలోకపు తండ్రి. అందరూ లేచి నిలబడతారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందులో నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మన అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. మన శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీదే నాది తండ్రి. ఇప్పుడు పరమ తండ్రి అయిన మన దేవుని దయ, ఆయన అద్వితీయ కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మిమ్మల్ని అనాథులుగా విడవను, ఎల్లప్పుడూ మీతో ఉండి నడిపిస్తారని సెలవిచ్చి మనతో ఉండి మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, నిత్య సంతోషము, సమాధానము, సకల దీవెనలు, మంచి ఆరోగ్యాలు కూడి ఉన్న మనందరికీ ఈ కూడికకు వేడుకకు కారణమైన నిండు చూలాలుగా ఉన్న ఇందు డెలివరీకి పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడైండి సహాయం దయచేసి ఆశీర్వదించును గాక.
ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా ఆశాతురం నీయున్నాము నీ సత్య వాగ్దత్తము మీద కృమ్మరించుము దేవా కమ్మల ప్రేమ వర్షంబుల్ కుమ్మరించుము దేవా. అందరికి వందనాలు. దేవుడు మనందరినీ దీవించును గాక. కూర్చోండి.